ప్రస్తుతం మనం అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నగారితో అయితే ఉన్నాము. ఇక్కడ జరిగిన విషయాలన్నీ అన్నతో ఒకసారి మాట్లాడి కనుక్కుందాం. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? సార్ ఇప్పుడైతే విందు అయితే జరిగింది సార్, ఎట్లా జరిగింది సార్? తల్లి విరూపాక్షమ్మ దేవి కటాక్షంతో రాయచోటి నియోజకవర్గ ప్రజలు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు ఇక్కడ ఆ దేవతకు వేటలు కొట్టి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ తల్లి దయతో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళంతా అమ్మను కొలుస్తారు కాబట్టి ఈసారి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 30,000 మంది వచ్చి భోంచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ గారి తమ్ముడైన లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి దగ్గర అయితే ఉన్నాము. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ వాతావరణము, ఈ జాతర విషయాల గురించి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడైతే ఇసుక వేస్తే రాళ్ళంత అయితే జనం అయితే ఉన్నారు సార్, మీకు ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా సొంత గ్రామమైన పడమటకోనలో, మా సొంత ఊరైన బోరెడ్డి గారిపల్లిలో ఇంతమంది వచ్చి ఇక్కడ మా ఇలవేలు పైన విరూపాక్షమ్మను దర్శనం చేసుకొని అలాగే మా విందును ఆలకించిన రాయచూటి ప్రజానికానికి, దాంతోపాటు మా మిత్రులు నలుమూల నుంచి, కడప జిల్లాల నుంచి, మా ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ చక్కగా జరుపుకోవడం జరిగింది. మరోసారి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా అందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇలాంటి జరుపుకోవడంలో, పండగలాగా జరుపుకోవడంలో చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మిత్రులు కానీ బంధువులు కానీ అందరూ విచ్చేస్తారు. మనం ఇన్ని రోజులు పడిన కష్టానికి అందరినీ కలిసి ఒకసారి తనివి తీరా చూసుకొని మాట్లాడుకుంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ని చక్కగా కవర్ చేసినందుకు మీ యొక్క రన్ టీవీ యాజమాన్యానికి మరియు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దాంతోపాటు ఆ యొక్క విరూపాక్షమ్మ కటాక్షం అందరిపై ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. అలాగే ప్రతి ఒక్క విషయంలో ముందుండి భోజన కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉంటూ ప్రతి ఒక్కటి బాగా జరిపించిన ఆయన కుమారుడితో అయితే ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది. ఇప్పుడు అందరికి భోజనాలు పెట్టి వాళ్ళ హ్యాపీనెస్ చూసి మాకు సాటిస్ఫాక్షన్, మాకు డాడీకి అందరూ కడుపు నిండా భోంచేసి వెళ్తే మాకందరికి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్ కి పెడుతున్నాం ఎవ్రీ ఇయర్. అంత మంచి క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్. ఎవరైనా వచ్చి తిని వెళ్ళొచ్చు, బీదోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా వచ్చి తిని వెళ్ళొచ్చు. అన్న ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్ని రోజుల నుంచి ఈ పనులు జరుగుతున్నాయి? ఈ పని ఇక్కడ స్పెసిఫిక్ 1 వీక్ నుంచి జరుగుతున్నాయి, కానీ మేము ఫుడ్ పెట్టడం ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా పెడుతున్నాం బోనాలు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? నాకు హ్యాపీగా ఉంది. అందరు తినేళ్తే అందరికన్నా సంతోషం కదా, అందరు తినేళ్తాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 24/7 రాంప్రసాద్ అన్న గారు అయితే ప్రజల్లోనే ఉన్నారు. మీతో గానీ ఇంట్లో గానీ అందరితో కలిసి ఉంటారు అన్న? టైం ఉంటుంది అన్న? అసలు ఉంటుంది టైం. అంటే 20 ఇయర్స్ అట్లీస్ట్ 10 days అన్న ఉంటారు, నెలకి 5-10 days హైదరాబాద్ లో ఉంటారు. టైం అంటే ఇంకా రాజకీయంలోకి వచ్చిన టైం తగ్గియాలి కదా, పర్లేదు అడ్జస్ట్ అయితే వెళ్ళాలంటే. మీరు ఇప్పుడు రాంప్రసాద్ అన్న గారి కుటుంబంలో మీరు వారసత్వం ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గా చూస్తుంటే అన్నగారి నాయకత్వంలో నడవాలని అనుకుంటే, కానీ క్వాలిటీస్ ఉన్నాయో లేదు మీరు చెప్పాలి, నేను ఎట్లా చెప్తా? వెళ్ళాలనే ఉంటుంది ఆబ్వియస్ గా, ఎవరికి ఉండదు, వాళ్ళ ఫాదర్ ఫుట్ స్టెప్స్ లోనే నడచాలని ఉంటుంది అందరికి. మొత్తానికి చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే నాన్నగారి గురించి ఏం చెప్తారు? డైనమిక్ లీడర్ అంతే. మనం చూసుకున్నట్లయితే ప్రముఖ ట్రెండ్ సెటర్ అనొచ్చు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ నాయుడు గారు అయితే ఉన్నారు. సార్ అయితే మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్. మీ పాలనలో చాలా ఫాస్ట్ ఉందని అందరు అంటారు సార్, అట్లా మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్, ఈ జాతర పండుగ వాతావరణం గురించి చెప్పండి సార్. ముందుగా మా మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ గారు మమ్మల్ని వారి స్వగృహానికి ఆహ్వానించి ఈరోజు వారి ఊరు పండుగ అయిన విరూపాక్షమ్మ బోనాల పండుగకి ప్రత్యేకంగా రమ్మని ఆహ్వానిస్తే వచ్చాము. ఇక్కడ చూస్తే దాదాపు ఒక 20-25 వేల మందికి భోజనాలు బాగా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా భోంచేసి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు బాగా చేశారని చెప్పారు. కాబట్టి మండిపల్లి రాంప్రసాద్ గారికి కూడా ఆ విరూపాక్షి మాత ఆశీస్సులు ఉండాలి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉంటుందని భావిస్తున్నాం. సార్ అలాగే చూసినట్లయితే మునుపటి ఎన్నికల్లో అయితే మీరు చెప్పినట్లు
చెప్పిన దానికంటే ఎక్కువ ఓటింగ్లు అయితే గెలిచారు. మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఇదన్నీ మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చాలా బలపడింది. అంటే గతంలో 40-42 సంవత్సరాల మా పార్టీ, మా యువ నాయకుడు వచ్చి పాదయాత్ర చేపట్టాక యువతలో అంతా ఒక మంచి భరోసా వచ్చింది. తెలుగుదేశం పార్టీ వస్తే మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, యువతకి ఉద్యోగాలు వస్తాయని వారి ఒక సంకల్పం. వారు కూడా అదే విధంగా ఈ రోజు గెలిచిన తర్వాత దేశాలు విదేశాలు పర్యటించి మా చిత్తూరు నియోజకవర్గం శ్రీ సిటీ కావచ్చు, అలాగే విజయవాడలోని మల్లవరంలో కావచ్చు, వైజాగ్కి క్వాంటమ్ ఐటీ కావచ్చు, విపరీతంగా అంటే మీరు గతంలో చూస్తే గడిచిన 5 సంవత్సరాలు ఉన్న కంపెనీలు పారిపోయాయి. ఈ రోజు కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి విపరీతంగా క్యూ కట్టాయి. అంటే అది ఒక పరిపాలన, ఒక నాయకుడి పైన ఉన్న నమ్మకమే. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల మధ్యలో ప్రజలకు పనిచేస్తాం. కాబట్టి వారి ఇన్స్పిరేషన్ నేను కూడా మా నియోజకవర్గంలో కష్టపడుతున్నట్టు. సార్ చూసినట్లయితే మీకు రాంప్రసాద్ అన్న గారు ఎలా, అంటే మీకు వారికి ఉన్న అనుబంధం సార్? అంటే మేమిద్దరము సమకాల వయసు, మేమంతా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి ఫాలోవర్స్. అంటే వారి పాదయాత్రలో కావచ్చు, వారికి అనుగుణంగా అంటే వారి ఆలోచనలకు తగిన యువత సెలక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో మేమందరూ కూడా మా యువ నాయకుడు చేసే పనులు, ఆ నియోజకవర్గంలో ఎప్పుడూ తెలుగుదేశం గెలవని నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఆయన అక్కడ పోరాడి ఓడిపోయిన తర్వాత 93,000 మెజారిటీతో గెలవడం అంటే అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. సో తెలుగుదేశం పార్టీ కష్టపడే పార్టీ, కష్టపడి పనిచేసే నాయకుడు కాబట్టి ఆ సాహసం చేశాడు. ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కీలక నేత చంద్రబాబు గారు అయితే ఉన్నారు. అన్నగారి మాటలో తెలుసుకుందాం, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? అన్న నమస్తే. అన్న నమస్తే. ప్రతి సంవత్సరము మా అన్న రాంప్రసాద్ అన్న మంత్రి హోదాలో ఈరోజు చూస్తుంటే తండోపతండాలుగా మొత్తం రాయచోటి నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడుగైనా కానీ ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏటా కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా కూడా ప్రజల మనిషి రాంప్రసాద్ అన్న. ఎందుకంటే ఒక మాస్ లీడర్ను ఎవరినన్నా చూసామా అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, నాకు సాన్నిధ్యం 20 సంవత్సరాల నుంచి అన్నకు నాకు సాన్నిధ్యం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నన్ను ఒక తమ్ముడు వలె ప్రోత్సహిస్తూ నా ఎదుగుదలకు కారణమైనటువంటి వ్యక్తి రాంప్రసాద్ అన్న. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎక్కడైనా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక పక్క ట్రాఫిక్ కావచ్చు, ఒక పక్క మామూలు ప్రజలకు కావచ్చు, ఒక పక్క ఎమ్మెల్యేలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎక్కడికక్కడ డివైడ్ చేసి అందరికీ భోజనాలు వసతి కల్పించినారు. కాబట్టి ఇటువంటి రాంప్రసాద్ అన్నకు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా సంవత్సరాల పదవిలో ఉండి మరియు అన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఒక తమ్మునిగా కోరుకుంటున్నాను.